మంచు కుటుంబంలో మళ్లీ వివాదం చోటు చేసుకుంది. గతేడాది డిసెంబర్ నెలలో మొదలైన ఈ గొడవ ఈ మధ్యకాలంలో కాస్త చల్లారింది. కానీ ఇప్పుడు మళ్లీ మనోజ్ తనకు న్యాయం జరగాలని రోడ్డెక్కాడు. జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటి గేట్ ముందు బైఠాయించి ధర్నా చేశాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇన్ని రోజులు మీడియా ముందు నోరు విప్పని మనోజ్ నేడు మాత్రం చాలా ఘాటుగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, గడిచిన కొంతకాలం నుండి మా ఇంట్లో జరుగుతున్న గొడవలను మీరంతా చూస్తూనే ఉన్నారు. నేను మౌనంగా ఉండాలనే అనుకున్నాను. కానీ హద్దులు దాటేస్తున్నారు. నాకు హక్కులు కాలరాస్తున్నారు. అందుకే నోరు విప్పాల్సి వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు ఈ ఇంట్లో నేను ఉండేందుకు అనుమతినిచ్చింది. కానీ నన్ను రానివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఎందుకు రానివ్వట్లేదో చెప్తే నేను మళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతాను. సీఐ గారిని కలిసి హైకోర్టు మాకు ఇంట్లో ఉండవచ్చని అనుమతి ఇచ్చింది. అందుకే ఇక్కడికి వచ్చాను. అయినా నన్ను ఆపేస్తున్నారు అని చెప్తే, మీరు ఈ మధ్య ఇక్కడ ఉండట్లేదంట కదా సార్ అని అడిగారు. మరి మార్చిలో నేను ఇక్కడి నుండే కదా మీతో మాట్లాడాను. అప్పుడే మర్చిపోయారా అని అడిగితే ఆయన నుండి సమాధానం లేదు. నా ఇంట్లో కూతురి కోసం దాచుకున్న నగలను ధ్వంసం చేశారు. నా వస్తువులన్నీ విసిరేశారు. చివరికి నా కారుని కూడా దొంగ తాళాలు ఉపయోగించి తీసుకెళ్లిపోయారు. విష్ణు ఎందుకింత దిగజారిపోతున్నాడో నాకు అర్థం కావటం లేదు. నాకంటే అతను 4 ఏళ్లు పెద్ద కదా. అతనికి పిల్లలున్నారు కదా. ఈ వయసులో మా అమ్మా నాన్నలకు ఈ తలనొప్పులు అవసరమా చెప్పండి. కూర్చుని మాట్లాడుకుందాన్రా అంటే ఎందుకు రావటం లేదు అంటూ నిలదీశాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, నేను నా భైరవం సినిమాని కన్నప్పకి పోటీగా వేస్తాను అంటే భయపడి పారిపోయాడు. ఆ కక్ష మొత్తం ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నాడు. నేనేం పాపం చేశానని నా మీద ఇంత పగ? మీ సినిమాలకు ₹1 కూడా తీసుకోకుండా పనిచేశాను. క్యాంపస్ కోసం కష్టపడ్డాను. నేను పక్క బ్యానర్లో సూపర్ హిట్ కొడితే వెంటనే తన బ్యానర్లో సినిమా చేయాలని పట్టుబట్టి నన్ను లాక్ చేసేవారు. మా నాన్న, వాడు హీరోగా నిలబడాలిరా, నువ్వు ఈ చిత్రంలో ఆడవేషం వేస్తేనే వాడి కెరీర్ బాగుపడుతుంది అని మా నాన్న అడిగితే మా అన్న కోసం ఆడవేషం కూడా వేశాను అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. అసలు ఎందుకు మీ మధ్య గొడవలు అని రిపోర్టర్ అడిగితే, మా అమ్మ నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆస్తి కోసం నేను గొడవ పడట్లేదు. క్యాంపస్లో విష్ణు పిల్లల నుండి దోచుకుంటున్న విధానంపై మాత్రమే నేను పోరాడుతున్నాను. చిన్నప్పటి నుంచి విష్ణుకి నేనంటే కొళ్ళు. మా నాన్న దగ్గరికి వెళ్ళి మనోజ్ జుట్టు నా చేతుల్లో ఉండేలా చేయమని ప్రమాణం తీసుకున్నాడు. మా నాన్న కూడా అందుకు సరే అన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.